మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది కిచెన్ ఐటమ్స్ వీడియో అయితే చేయమని అడుగుతున్నారు. అది కూడా ప్లాస్టిక్లో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్లో అడిగారనమాట. సో వాళ్ళందరి కోసం ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్సే. అన్ని బడ్జెట్లోనే తీసుకున్నాను. మీషో నుంచి బడ్జెట్లో స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కంటైనర్స్ అండ్ బౌల్స్ అండ్ విజిల్స్ అన్నీ మొత్తం తీసుకున్నాను, కిచెన్కి సంబంధించిన బడ్జెట్లో అనమాట. సో ఇవన్నీ కూడా బడ్జెట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ కిచెన్కి అవసరమయ్యే ప్రోడక్ట్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఒకటి ముఖ్యమైన విషయం అయితే చెప్తున్నాను. ఏంటంటే, నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా నేను తీసుకున్నప్పుడు ఉన్న ప్రైజెస్. మీషోలో ఏంటంటే, మనము తీసుకున్నప్పుడు ఒక ప్రైస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి, కొన్ని అలా ఉంటాయి. కాబట్టి దానివల్ల ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ నేను పెట్టిన ప్రైస్ మీరు కొనుక్కునే ప్రైస్ డిఫరెన్స్ ఉందని చెప్పి అయితే అడగద్దండి. నేను కొనుక్కున్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్స్ట్రా ఉండొచ్చు, మీరు తీసుకున్నప్పుడు కొంచెం ప్రైస్ తక్కువ కూడా ఉండొచ్చు. సో అదంతా మీషోలో ఉండే సెల్లర్స్ని అండ్ లొకేషన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఆఫర్స్ని బట్టి. సో నేను తీసుకున్నప్పుడు ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా బిలో 600 రూపీస్లో మాత్రమే నేను తీసుకొచ్చాను. అన్నీ చాలా యూస్ఫుల్ ఐటమ్సే. సో వెంటనే వీటన్నిటిని ఓపెన్ చేసి ఒక్కొక్కటి వాటి క్వాలిటీ అన్నీ అయితే చెక్ చేసేద్దాం. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పన్నీర్ మేకింగ్ అనమాట. ఇది పన్నీర్ మేకింగ్ మౌల్ 600 ml అనమాట ఇది. సో ఇది మనకు 3 పీసెస్ లాగా వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. అన్ని హోల్స్ ఉంటాయి. ఇది ఇట్లా క్లోజ్ చేసేసి ఇక్కడ లోపల మనం పన్నీర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకు పన్నీర్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఎవరైనా పన్నీర్ చేసుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే ఏదైనా ప్రెస్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చీజ్ కానీ లేదంటే ఏమైనా ఐటమ్స్ కొన్ని చేస్తుంటాం కదా, స్మాష్ పొటాటో అట్లాంటివన్నీ, వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళు తీసుకోండి. అనవసరంగా తీసుకుంటే మాత్రం ఇది కిచెన్లో ఒక మూలకు అలా పడిపోతుంది అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఎవరైనా పన్నీర్ చేసుకునే వాళ్ళైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 276 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది చాలా మందికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ప్రతి ఒక్కరి ఇంట్లో పన్నీర్ ఖచ్చితంగా తినాల్సిందే కదా. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతాం. ఈ 12 బౌల్స్ సెట్ వచ్చేసి నాకు జస్ట్ 244 రూపీసే పడింది, చిన్న బౌల్స్. సో మనము మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అట్లా మనము పాయసం కానీ లేదంటే ఏదైనా గెస్ట్లు ఎక్కువ ఉంటే పాయసం చేసేయడానికి, వాటికి ఏదైనా స్వీట్కి ప్రతి ఒక్క దానికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 12 అంటే 244 రూపీస్ అంటే ఒక్కొక్కటి మనకి తెలిసి 20 రూపీస్ పడ్డట్టు అనమాట. ఈ 20 రూపీస్కి ఈ ప్రైస్ వర్తా కాదా అనేది మీరే చెప్పాలి. చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది 20 రూపీస్కి ఇంత మంచి స్టీల్ బౌల్ అంటే నాకైతే నిజంగా అస్సలు నమ్మలేకపోతున్నా. బేసిక్గా ఎట్లా వస్తుంది, సైజు చిన్నగా వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ మంచిగా వచ్చింది పెద్దగా. ఆల్మోస్ట్ 3 స్పూన్స్ పాయసం ఇందులో వేసుకుని తినొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ 12 పీసెస్ కూడా మనకు జస్ట్ 244 రూపీస్కే వచ్చాయి. సో మీకు ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోండి ఇదైతే. ఎందుకంటే 20 రూపీస్కి మనకి చాక్లెట్ కూడా అది వాళ్ళ రేపట్లో. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకు గీ స్టీల్ పాట్ అనమాట. చాలా బాగుంది, క్యూట్గా ఉంది ఐటమ్. కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఒక లిడ్ అండ్ స్పూను, ఒక బౌల్, కింద కాపర్లో ఇచ్చారనమాట మనకి. సో చూడడానికి కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంటే ఓన్లీ గీ పర్పస్ కోసమే కాకోకుండా ఈ బౌల్ని మనము పిక్కిల్ వేసుకోవడానికి, అంటే చిన్న క్వాంటిటీలో పిక్కిల్ వేసుకోవడానికి, లేదంటే చిన్న క్వాంటిటీలో ఆయిల్ వేసుకోవడానికి, మనం చపాతీలు చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనము గ్లాస్ దాంట్లో జార్లో పెట్టుకొని నెయ్యినైతే యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ ఫ్రీక్వెంట్గా నెయ్యి తినేవాళ్ళు గీ. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. దీని ప్రైస్ 175 రూపీస్. క్వాలిటీ పరంగా చాలా బాగుంది. సో ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. ఇది
కంపెనీ కూడా చాలా మంచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది 175 రూపీస్కి. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయిల్ స్ట్రైనర్ పాట్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ మనకు 1 లీటర్ పడుతుంది ఆయిల్, అంత మంచిగా ఉంది, పెద్దగా ఉంది సైజ్ వచ్చేసి. ప్లస్ మనకు ఒక లిడ్ అండ్ ఇది స్ట్రైనర్ ఇస్తారు, ప్లస్ బౌల్ అండ్ కింద మనకి ఆయిల్ కింద పడుకోకుండా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక ప్లేట్ ఇస్తారనమాట. సో ఇలా పెట్టేసి మనము ఫ్రై కానీ ఏదన్నా మంచిగా పకోడీస్ పూరీలు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఆయిల్ని వెంటనే మనము కొంతమంది ప్లాస్టిక్వి యూజ్ చేస్తుంటారు, వెంటనే అలా పెట్టడానికి కూడా అవ్వదు అనమాట. స్టీల్ దాంట్లో పెట్టుకున్నా సరే వెంటనే అందులో వేసడానికి అవ్వదు. సో అందుకని అలాంటి వాళ్ళ కోసము ఇందులో ఆయిల్ని వడగట్టుకొని సో పెట్టేసుకున్నారనుకోండి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఆయిల్ వడగొట్టేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇట్లా లిడ్ని క్లోజ్ చేసుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ని కూడా ఇందులో నుంచే వేసుకొని చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే నాకు తెలిసినంత వరకు. అలాగే ఎక్కువ కూడా ఆయిల్ని రీయూజ్ చేయకండి, మంచిది కాదు హెల్త్కి అయితే. వన్ టైం అయితే ఓకే. ఫస్ట్ 1 టైం మనం ఆయిల్ పకోడీలు చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వేసేసి వడగొట్టుకుని దాన్ని ఫ్రైస్ కింద వేసేసుకోండి ఏదైనా తాలింపులు లేక అట్లా. మళ్ళీ దాన్ని పకోడీలు పూరీలు అట్లా చేయడానికి మాత్రం అస్సలు యూజ్ చేయకండి. సో ఇది నా జస్ట్ చిన్న టిప్ మాత్రమే. దీని ప్రైస్ వచ్చేసి 258 రూపీస్ పడింది అనమాట. సో క్వాలిటీ పరంగా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ బౌల్ ప్రైస్ 259 రూపీస్. క్వాలిటీ అయితే బాగుంది, నేను కాదని చెప్పను, బట్ నాకు ఇమేజ్లో చూసినప్పుడు కొంచెం పెద్దగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ కర్డ్ ఇందులో వేసుకోవచ్చు అనుకున్నాను, బట్ ఇందులో అంత కర్డ్ అయితే పడదు. ఒక 250 ml అట్లా పడుతుంది అంతే, 500 ml కూడా పడదు, అంత చిన్నగా ఉంది బౌల్ అయితే. దీనికి 259 రూపీస్ అంటే నాకు అంత వర్త్ కాదనిపించింది. ఎందుకు అంటే క్వాలిటీ ఓకే, బట్ మనకి 240 రూపీస్కే 12 సెట్ వస్తున్నాయి కదా బౌల్స్, అలాంటిది 259 రూపీస్కి ఇంత చిన్న బౌల్స్ అనేది చాలా ఎక్కువ అనమాట ప్రైస్. సో అయితే మనం నెక్స్ట్ వన్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడడానికి మాత్రం మనకు ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ లాగా అనిపిస్తుంది కదా, కడాయి లాగా అనిపిస్తుంది కదా, బట్ ఇది అది కాదు, ఇడ్లీ కుక్వేర్. ఒక లిడ్ వచ్చింది, దాని తర్వాత సెట్ చేసుకోవడానికి ఒక 3 వచ్చాయి ఇవి, ప్లస్ ఇడ్లీ మేక్ చేసుకోవడానికి 2 ప్లేట్స్ వచ్చాయి. సో టోటల్గా 2 ఇడ్లీ ప్లేట్స్ అండ్ 1 కడాయి లాంటిది, నెక్స్ట్ ఒక లిడ్ అయితే వచ్చింది. అండ్ ఇదంతా కూడా జస్ట్ 320 రూపీస్ అట్లా పడింది ప్రైస్ అయితే. ఈ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్లో. ఎవరికైనా ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్ ఉంటే మాత్రం తీసుకోవద్దండి, లేని వాళ్ళు తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక ఇద్దరికైతే పనికి వస్తుంది అనమాట. ఇది 4 ఇడ్లీలు మాత్రమే అవుతాయి. అలాగే ఇందులో ఏమైనా స్టీమ్ కూడా చేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా సరిపోతుంది. మాకైతే సరిపోతుంది. కార్తీక్ ఒక 3 ఇడ్లీలు తింటాడు, నేను ఒక 2 ఇడ్లీలే తింటాను, అంతకంటే ఎక్కువ తినను. అంతా పక్కన దాంట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ మనకు 328 రూపీస్ అట్లయితే పడింది అనమాట. మంచి యూస్ఫుల్ ప్రోడక్టే. నెక్స్ట్ వన్లోకి వెళ్ళిపోదాం. కుక్ చేసుకోవడానికి లేదన్నా ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది మనకు 2.5 లీటర్ అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ 607 రూపీస్. ఇదైతే నాకు ట్రై ప్లే లాగా ఉంది, అంత బాగుంది, చాలా వెయిట్ ఉంది అసలు. ఇదైతే చాలా అంటే చాలా మంచిగా ఉంది అండ్ సైజ్ కూడా చాలా బాగుంది, చూడ్డానికి కూడా డిజైన్ లాగా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. ఆల్మోస్ట్ మనము ఇందులో ఒక 4 మెంబర్స్కి అయితే కుక్ చేసుకోవచ్చు. రైస్ కర్రీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగా చేసుకోవచ్చు. చికెన్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది, అడుగైతే అస్సలు అంటది అనమాట. ట్రైపే లాగా ఉంది, చాలా వెయిట్ ఉంది అనమాట. సో ఇదైతే మనకి 2.5 లీటర్ 607 రూపీస్ అయితే ప్రైస్. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా దీన్ని చెక్ చేసి ఒకసారి దీని సైజు మొత్తం అందులో డిస్క్రిప్షన్లో ఇస్తారనమాట వాళ్ళు. సో తప్పకుండా చెక్ చేసి తీసుకోండి ఎన్ని లీటర్స్ ఏందని. ఇందులో ఇంకా వేరే లీటర్స్ ఉన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో అయితే 607 రూపీస్. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ టోటల్ సెట్ వచ్చేసి నాకు జస్ట్ 485 రూపీస్కే వచ్చింది. ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క లిడ్ అయితే సపరేట్గా వచ్చింది అనమాట. మంచి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ లిడ్ కానీ లేదంటే ఈ బౌల్ కానీ ఈ కాఫీకి మిల్క్కి
టీకి చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఇవి. సో ఇది వచ్చేసి మనకు 1 లీటర్ వరకు మనం ఇందులో పాలు కాచుకోవచ్చు అనమాట. ఇంకొకటి 500 ml, ఇంకొకటి 250 ml అంత ఉందన్నమాట. ఎగ్స్ కూడా వీటిలో బాయిల్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి ఇట్లాంటివి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళైతే కొంచెం వాళ్ళకి తెలియదు కదా ఎలా పట్టుకోవాలి ఏంటి అనేసి పట్టకరతో. సో అలాంటి వాళ్ళకి ఇది హ్యాండ్లర్ ఉంది కాబట్టి మంచిగా అన్ని కుక్ చేసుకోవచ్చు ఇందులో, చిన్న చిన్న ఐటమ్స్ అన్ని అన్నమాట. సో ఈ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్లేట్స్ కూడా మనం వేరే వాటి మీద కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ 2 వచ్చేసి సెట్ అనమాట. 685 రూపీస్కి ఈ 2 సెట్ అయితే వచ్చాయి. కొంచెం డిజైనర్గా ఉంటుంది. సర్వీస్ చేసుకోవడానికి సర్వ్కి దాల్ కానీ లేదంటే కొంచెం రైస్ కానీ అట్లా పెట్టి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రం ఇది చాలా బాగా డిజైన్గా ఉంటుంది. సో అలాగే దీని మీద లిడ్ కూడా వచ్చిందనమాట. సో లిడ్ కూడా కొంచెం ఇది గోల్డ్ కలర్లో వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది గ్లాస్ అని కూడా కాదు, ఇది కింద వేసిన పగలదు. చాలా మంచి క్వాలిటీ. 685 రూపీస్కి 2 అంటే వర్త్ అనే చెప్తాను. సో మీకు ఒకవేళ కొంచెం బడ్జెట్ ఓకే అనిపిస్తే మాత్రం ఈ ప్రోడక్ట్ తీసుకోండి. కొంచెం డిజైనర్గా ఉంటుంది కాబట్టి. నార్మల్గా మీకు బడ్జెట్ లేదు అనుకుంటే ఇంతకంటే తక్కువలో కూడా వేరే ఉన్నాయి కదా చూపించాను. సో అవి తీసుకున్నా కూడా ఓకే, బాగుంటాయి. బట్ అవి ప్లెయిన్ ఉన్నాయి, ఇది కొద్దిగా డిజైన్గా ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతాం. జస్ట్ 475 రూపీస్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్. ఎంత బాగుంది, ఆల్మోస్ట్ 2 లీటర్ కెపాసిటీ అయితే ఉంది ఇందులో. సో మంచి ఒక రాగి ముద్దలు ఒక 4 పడతాయి ఇందులో. చపాతీలు ఎన్నైనా వేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 20 వరకు వేసుకోవచ్చు. సైజ్ చాలా పెద్దగానే ఉంది, చాలా మంచిగా ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కొంచెం హెల్త్కి మంచిది అనమాట ప్లాస్టిక్ కంటే. సో దీని ప్రైస్ అయితే 475 రూపీస్ కదా. సో దీన్ని మీరు బై చేసేటప్పుడు ఒకసారి అక్కడ మీషోలో డిస్క్రిప్షన్లో ఇస్తారనమాట. ఇది ఎంత క్వాంటిటీ అండ్ ఇందులో ఎంత సైజు ఏంటి అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు వాళ్ళు. అంటే కొన్ని చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చూసి తీసుకోండి. నేను ఇచ్చిన లింకులో అయితే మాత్రం డైరెక్ట్గా ఇందులోకే వెళ్తారు. బట్ మీరు వేరేగా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కింద డిస్క్రిప్షన్లో చూసి తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఒక్కొక్కసారి మనకు ఇమేజ్లో పెద్దగా కనిపిస్తుంది, మన దగ్గరికి వచ్చరికి చాలా చిన్నగా ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్లో మొత్తం చెక్ చేసుకొని దీని లింక్ అయితే ఇస్తాను. ఇది 2 లీటర్ కెపాసిటీ అనమాట. 475 రూపీస్ మాత్రమే. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ 3 వచ్చేసి మనకు 575 రూపీస్ అట్లా పడింది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్లో మనం దాల్ కానీ లేదంటే ఏదైనా కర్రీ కానీ మిగిలిపోయినవి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటికీ లిడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటైతే చాలా చిన్నగా ఉంది అండ్ అలాగే వీటికి పైన లిడ్స్కి పెట్టుకోవడానికి ఇవి ఇచ్చారనమాట. చాలా మంచిగా ఉన్నాయి, అంటే డిజైన్ చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి మనకు ఇలా వస్తాయి అన్నమాట. ప్రోడక్ట్ కొంచెం డిజైన్గా వచ్చింది ఇక్కడైతే. సో 2 సైడ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి, మరీ ప్లెయిన్ కాకోకుండా. సో కొంచెం పెద్దదన్నమాట. ఇది ఆల్మోస్ట్ కొంచెం ఒక 250 గ్రామ్స్ అట్లా పడుతుంది ఇందులో కర్రీ అయితే. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1/2 kg చికెన్ అట్లయితే ఇందులో ఈజీగా పట్టేస్తుంది అనమాట. చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది మనకి ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ అట్లా ఏదైనా మిగిలిపోతే మాత్రం కర్రీస్ అట్లా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. సో వీటి ప్రైస్ 575 రూపీస్ మాత్రమే. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. 5 పీస్ స్టెయిన్లెస్ స్టీల్ సెట్. ఇవి ఎంత బాగున్నాయి కదా. ఆల్మోస్ట్ 1 kg, 1.5 kg, 1/2 kg, 250 గ్రామ్స్, ఇంకొంచెం చిన్నది. అంతా కూడా చాలా బాగున్నాయి. లీటర్స్ ప్రకారం చెప్పాలంటే నాకు పెద్దగా ఐడియా లేదు, అందుకే నేను కేజీస్ ప్రకారం చెప్తున్నాను. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ అసలు. ఇవన్నీ కూడా జస్ట్ 500 అట్లా పడ్డాయి అనమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ. ప్రతి ఒక్క దానికి లిడ్ అయితే వచ్చింది చూడండి. చాలా క్వాలిటీ అయితే నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా. ఒక్కొక్క క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి డిజైన్ చూడండి, చాలా బాగుంది. మరి ప్లెయిన్ రాకోకుండా మంచిగా వచ్చాయి. సో మొత్తం 5 వచ్చాయన్నమాట సెట్ అయితే. సో మీ ఇంట్లో ఎవరైనా అంటే ఎక్కువ ఐటమ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటే మనకి 5 సెట్స్ అనమాట. రిమైనింగ్ అన్ని 3 అట్లా వచ్చాయి చూడండి. చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ 3 పీసెస్ సెట్ కూడా నాకు 440 రూపీస్కే వచ్చేసింది. ఇది డిజైన్ డిఫరెంట్ ఉంది చూడండి.
సో మొత్తం కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది. కిందంతా ప్లెయిన్ వచ్చిన మనకు ఎగ్ షేప్లో వచ్చిందనమాట. ఇందులో ఫ్లవర్స్ వచ్చాయి లిడ్కి, అలాగే బౌల్ లోపల కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది, క్వాలిటీ పరంగా అయితే చాలా మంచిగా ఉంది. ఇవన్నీ 440 రూపీస్లో ఈ 3 సెట్ అంటే చాలా మంచి యూస్ఫుల్ అని చెప్తాను. డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేసుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఏదైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అట్లా మనకి ముందు వచ్చేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఇలాంటి బౌల్స్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో అలాగే లిడ్స్కి మనకు ఇలా ఇచ్చారనమాట. సో ఈ టైప్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ లిడ్స్కి మనం పెట్టేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతాం. 575 రూపీస్లో ఈ 3 అయితే వచ్చేసాయి అనమాట. అన్నీ కూడా రౌండ్ షేప్లో ఉన్నాయి. పైన లిడ్కి ఇలా అయితే వస్తాయి అనమాట. 3కి వస్తే 3 లిడ్స్ ఉన్నాయి అనమాట. బౌల్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం గుంత బౌల్స్ అంటారు కదా, గుంత గిన్నెలు, ఆ టైప్ ఉన్నాయి. చాలా లోపలికి ఉన్నాయి గిన్నెలు అయితే. ఇందులో ఆల్మోస్ట్ 500 ml పట్టచ్చు, అంత పెద్దగా ఉంది లోపలికి గిన్నె అయితే. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, చాలా బాగుంది. ఇది 1 లీటర్ వరకు పడుతుంది. ఇది 1.5 లీటర్స్ వరకు పడుతుంది. చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. సో ఇవి వచ్చేసి మనకు 575 రూపీస్ అంటే బడ్జెట్లోనే వచ్చేసాయి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒకసారి చూడండి, చెక్ చేసి తీసుకోండి. సైజెస్ని అయితే డెఫినెట్గా చెక్ చేసి తీసుకోండి ప్రైజెస్ని. అండ్ వీటి సైజెస్ని చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ కూడా నేను గోల్డ్ అండ్ ప్రీమియంలో మాత్రమే తీసుకున్నాను కాబట్టి నాకు చాలా బాగా తెలిసింది ఎట్లా ఉంటాయి ఏంది క్వాలిటీ అని. నేను బాగున్న క్వాలిటీస్ మాత్రమే చూపిస్తాను. సో ఇంకా లాస్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ప్రోడక్ట్ ఇది స్టీమర్ అనమాట. నార్మల్గా మా ఇంట్లో స్టీమర్ లేదు. అంటే నేను మోమోస్ బాగా తింటూ ఉంటాను, లేదంటే స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కర్రీ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడం బాగా తింటాను నేను. అందుకే నేను చాలా నుంచి చూస్తున్న స్టీమర్ యూజ్ చేయాలి, తీసుకోవాలి అని చెప్పేసి. ఇది జస్ట్ 584 రూపీస్ మాత్రమే వచ్చింది. మనం ఇందులో కింద పప్పు పెట్టేసుకొని మళ్ళీ దీని మీద ఏవైనా వెజిటేబుల్స్ అట్లా స్టీమ్లో పెట్టేసుకోవచ్చు. దీని మీద లిడ్ కూడా వచ్చింది. ఎంత బాగుంది చూడండి క్వాలిటీ పరంగా. ఆల్మోస్ట్ ఒక 2 kgs వరకు పడుతుంది అనమాట. అంత పెద్దగా ఉంది సైజ్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అంటే సూపర్ అసలు. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ. ఒకవేళ మీరు ఎవరైనా స్టీమర్స్ కోసం చూస్తుంటే మాత్రం ఇది డెఫినెట్గా తీసుకోండి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పైన తీసేసి ఓన్లీ ఇది ఒకటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో రైస్ అట్లా పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ఇదైతే మాత్రం. సో మిస్ చేసుకోకండి. మీకు కూడా కావాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నేను ఇచ్చే లింక్స్ వల్ల మీరు తీసుకుంటే మాత్రం అక్కడ లింక్స్ నేను ఎగ్జాక్ట్గా ఈ ప్రొడక్ట్స్ లింక్సే ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ అవే పర్చేస్ చేస్తారు. మీరు ఒకసారి సెర్చ్ చేసి తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని అక్కడ మీకు డిఫరెంట్ సైజెస్ అట్లా వచ్చేస్తాయి అనమాట. సేమ్ ప్రైస్కే తక్కువ సైజు ఉన్న ప్రోడక్ట్స్ రావడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. నేను అన్ని ప్రీమియం అండ్ గోల్డ్లోనే తీసుకున్నాను కాబట్టి అన్నీ కూడా క్వాలిటీ పరంగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇంతే ఈ వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా వీడియో నాకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. లవ్ యూ.